అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. అప్డేట్స్ కోసం ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయలేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు, శీతాకాల అసెంబ్లీ సమావేశాలు అయితే నిన్నటితో ముగిశాయి. దాదాపు 37 గంటల పాటు ఈ సమావేశాలు నడిచాయి. వారం రోజుల పాటు నిర్వహించారు. 8 కీలకమైన బిల్లులకు ఆమోదం తెలపడం జరిగింది. మరి ఎంతో రసవత్తరంగా సాగిన ఈ అసెంబ్లీ సమావేశాల్లో, మండలి సమావేశంలో ఐసీడీఎస్ మినిస్టర్ సీతక్క గారు అంగన్వాడీ టీచర్లకి 18,000 వేతనం పెంచుతామంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి సంబంధించి మరి ప్రకటించారు కానీ ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. అదేవిధంగా సిపిఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు ఇచ్చిన రాష్ట్రంలోని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ అయితే తిరస్కరించారు. ఇక అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాల పెంపుకు సంబంధించి కూడా మరి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం పట్ల అంగన్వాడీ యూనియన్లు, అంగన్వాడీ టీచర్లందరూ కూడా, ఆయాలందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఎన్నికల హామీల్లో 18,000 వేతనం చేస్తామని చెప్పారు. ఇప్పటికీ 1 ఇయర్ దాటిపోయింది. మరి ఇంతవరకు కూడా జీతాన్ని అయితే పెంచలేదు, ఇతర ఆర్థిక సమస్యలను పరిష్కరించలేదు. అదేవిధంగా మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పెంచుతామని చెప్పారు, వాటిని కూడా ఇవ్వడం లేదు. మరి అంగన్వాడీలకు అందరినీ ప్రోత్సాహకాలు, నగదు అందజేస్తామన్న బీఆర్ఎస్ సర్కారు ప్రభుత్వం మారడంతో మళ్ళీ ప్రతిష్టంభన ఏర్పడింది. ఏళ్ల తరబడి సర్వీస్ చేసినా కానీ అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు గుర్తింపు అయితే దక్కడం లేదు. ఇటీవల మంత్రి సీతక్కతో చర్చించిన రాని స్పష్టత, దశల వారీగా ఆందోళనలు చేపట్టాలని మరి అంగన్వాడీ యూనియన్లు ఇక్కడ నిర్ణయిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో, మొన్న క్యాబినెట్ మీటింగ్ సమావేశాల్లో మరి అంగన్వాడీ టీచర్ల జీతాల మీద ఏదైనా నిర్ణయం తీసుకుంటారేమని 1000 కళ్ళతో ఎదురు చూశారు. కానీ నిరాశ ఎదురైంది. మరి ఎప్పుడు పెంచుతారు? ఈ ప్రకటనలతోనే సరిపెట్టుకుంటారా? మరి అసలు నిజంగా వేతనాలు పెంచుతారా, పెంచరా అనేటువంటి అయోమయంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, యూనియన్లు అయితే ఉన్నాయి. ఇక అంగన్వాడీ ఆయాలకి ప్రమోషన్లు, టీచర్లకి సూపర్వైజర్గా ప్రమోషన్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, మినీలకు మెయిన్గా మార్చి మెయిన్ జీతాలు ఇవ్వడం, ఇంకా అద్దె బిల్లులు రాకపోవడం, జీతాలు టైంకి పడకపోవడం, ఇవన్నీ సమస్యలతో అంగన్వాడీలు సతమతమవుతున్నారు. మరి ఆందోళన కూడా సిద్ధమవుదామనేటువంటి ఆ దశల వారీ ఆందోళనకి సిద్ధమవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నారు. కాబట్టి మరి ఈ బడ్జెట్లోపు ఆల్రెడీ ఉద్యోగులకి 5% మధ్యంతర భృతి అంటే ఐఆర్ కూడా చెల్లిస్తున్నారు. అంటే ఉద్యోగుల జీతాలు 5% పెరిగాయి. అదేవిధంగా ఒక డిఏ కూడా ఇచ్చారు. డిసెంబర్ నెలాఖరు వరకు దాదాపు 4,000 కోట్ల బకాయిలు కూడా చెల్లిస్తామని చెప్తున్నారు ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించి. మరి మార్చి బడ్జెట్ నుంచి ఏప్రిల్ 2025లో పీఆర్సీ కూడా ఇస్తామని చెప్తున్నారు. మరి అంగన్వాడీ టీచర్లు, ఆయాలకి జీతాలు పెంచక చాలా సంవత్సరాలు అయింది. ఉద్యోగులతో పాటు 9 గంటల నుంచి 4 దాకా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కూడా అంగన్వాడీ కేంద్రాల్లో విధులైతే నిర్వహిస్తున్నారు. ఉద్యోగులతో పాటు సమానంగా పనిచేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం అందించే దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలి. కానీ ఇలా ప్రకటనలకే పరిమితం కావడం, జీతాలు పెంచుతాం, సమస్యలు పరిష్కరిస్తామని ప్రకటించడం, గాలికి వదిలేయడమే అన్నట్లు అసలు నమ్మకాన్నే కోల్పోతున్నాయి ప్రభుత్వాలంటూ అంగన్వాడీ యూనియన్లు అయితే చెప్పుకొస్తున్నాయి. కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వం ఈసారైనా ఖచ్చితంగా మరి అంగన్వాడీ టీచర్ల, ఆయాల జీతాలని ఒక సమావేశం అంగన్వాడీ యూనియన్లతో ఏర్పాటు చేసి వెంటనే వారి సమస్యలన్నింటినీ, వారి జీతాల పెంపు, అన్ని విషయాలు కూడా పరిష్కరించాలని చెప్పేసి అంగన్వాడీ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. ఇది ఒక పక్క ఉంటే అంగన్వాడీ కేంద్రాలను సక్రమంగా పర్యవేక్షించాలి. అంగన్వాడీలు సెల్ఫీలు ఎఫ్ఆర్ఎస్ ఫేస్ రికగ్నిషన్ యాప్లో ఫోటోలు తీసిన తర్వాతే రేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఇలాంటి లింకులు అయితే పెడుతున్నారు. అంగన్వాడీలో పూర్వ ప్రాథమిక పాఠశాలలను మహిళా శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్లు పర్యవేక్షణ నిర్వహించాలని కలెక్టర్ విజయేంద్ర ఆదేశించారు. కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఆటపాటలతో కూడిన విద్య, పౌష్టికాహారం అందించాలని సూచించారు. అంగన్వాడీ పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో మండలాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సెక్టార్లో పనిచేస్తున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. బరువు తక్కువ ఉన్న పిల్లలను గుర్తించడం, అలసత్వం వహించడంపై సిడిపిఓలను, సూపర్వైజర్లను కలెక్టర్ అయితే హెచ్చరించారు. తర్వాత సాధారణ బరువు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సూపర్వైజర్లు అంగన్వాడీ కేంద్రాలను తరచూ తనిఖీ చేసే సమయంలో లొకేషన్తో వచ్చే ఫోటోలను అక్కడ పోయి మీ సూపర్వైజర్లు పోయినప్పుడు ఆ అంగన్వాడీ కేంద్రంలో ఉండే ఫోటోలు అప్లోడ్ చేయాలని కూడా సూచించారు. గర్భిణీల ఇంటికి వెళ్ళి వారి గురించి అడిగి తెలుసుకోవాలని, యాప్లో ఎప్పటికప్పుడు డేటా అప్లోడ్ చేయాలన్నారు. ఈ విధంగా అంగన్వాడీలపై పర్యవేక్షణ పెంచండి అంటూ మరి కలెక్టర్లకు అయితే ఆదేశాలు ఇచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్, కాలేజీలు, ఇది తర్వాత హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలను తరచూ తనిఖీ చేయాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. తర్వాత ఈ విధంగా అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోగా పైగా తనిఖీల మీద తనిఖీలు చేస్తూ యాప్ల మీద యాప్లు ప్రవేశపెడుతూ తర్వాత ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా ఫోటోలు తీసిన తర్వాత రేషన్ ఇవ్వాలని చెప్పడం, పెండింగ్ బిల్స్ ఎక్కువగా ఉండడం, మెనూ బిల్లులు పెంచకపోవడం, ఫ్రీ కరెంట్ లేకపోవడం, ఫ్రీ గ్యాస్ లేకపోవడం, తర్వాత కాంపౌండ్ వాల్స్ లేకపోవడం, వాటర్ ఫెసిలిటీ, కరెంట్ ఫెసిలిటీ ఇవన్నీ లేకపోవడం వల్ల అంగన్వాడీ టీచర్లు ఇక జీతాలు తక్కువగా ఉండడం వల్ల కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే అంగన్వాడీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఆశపడ్డారు. కానీ ఈసారి కూడా ప్రకటనకే పరిమితమైంది. అసెంబ్లీ సమావేశాల ముగింపు రోజు కూడా ఒక నిర్ణయం తీసుకోకపోవడం
అన్యాయం అని చెప్పి అంగన్వాడీ టీచర్లు ఆయాలందరూ బాధపడుతున్నారు. ఖచ్చితంగా మరి ఐసీడీఎస్ మంత్రి గారు ఇచ్చిన మాట మేరకు సీఎం గారు అందరూ అంగన్వాడీ యూనియన్లతో మీటింగ్లు పెట్టి ఒక ఒక కూలంకషంగా సమస్యలన్నిటి మీద చర్చించి ఒక పాజిటివ్ నిర్ణయాన్ని తీసుకుంటారని చెప్పి ఆశిద్దాం. జనవరిలో సంక్రాంతి కానుకగానైనా అంగన్వాడీ టీచర్లకి వేతనాలు పెంచి వారి సమస్యలన్నీ పరిష్కరిస్తారని చెప్పి ప్రతి నెల ఫస్ట్ తేదీనే వారి జీతాలు వేస్తారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేయడం ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.